బోధన్ రూరల్ సర్కిల్ ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. గతంలో కూడా చాలా చోట్ల కూడా మేము అవేర్నెస్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. అలాగే ప్రెస్ వాళ్ళందరికీ కూడా మేము ప్రెస్ ద్వారా కూడా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరంలో మొత్తం 312 మంది చనిపోగా యాక్సిడెంట్లలో, దాంట్లో 216 మంది 2 వీలర్స్ యాక్సిడెంట్లోనే చనిపోవడం జరిగింది. దీంట్లో వీళ్ళందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకోకపోవడం వల్లనే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఈ చనిపోయేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏజ్ 17 ఇయర్స్ నుంచి 34-35 ఇయర్స్ మధ్యలోనే 90% పీపుల్స్ అందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి మేము అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. మీకు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వేరే శరీర భాగాలకు చిన్న చిన్న గాయాలైనా కూడా మీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ హెడ్ ఇంజరీ కనుక అయితే చనిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. ప్రమాదాలన్నీ కూడా మనం నివారించగలుగుతాం. అలాగే ట్రిపుల్ రైడింగ్ కూడా చాలా చోట్ల చూస్తున్నాం. ట్రిపుల్ రైడింగ్ కూడా వెళ్ళకూడదు. దీనివల్ల కూడా మనకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు కూడా ఈ మధ్య ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. అది కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకూడదు రోడ్డుపైకి వచ్చి. అలాగే మైనర్ పిల్లలకు కూడా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ వెహికల్స్ని ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు వాళ్ళకు డ్రైవింగ్ రాకపోయినా కూడా మెయిన్ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కొంచెం ర్యాష్గా డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ప్రమాదాలు జరుగుతాయి. ప్లస్ దాంతోపాటు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించాలి. ఇది కంపల్సరీ. దీనివల్ల ఏదో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు అనేది కాదు. మేము పోలీసులందరూ కూడా మేము చాలా రోజుల నుంచి మేము చెప్తూ వస్తున్నాం. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విన్నవించుకుంటున్నాం. బోధన్ రూరల్ సిఏ నరేష్ కుమార్.